మంట అనేది చాలా ఎక్స్పడిపోయింది. మీకు ఎప్పుడు తెలిసింది మంటలు అయ్యాయని? నేను ముంగ జాబ్ చేస్తుంటాను మేడం. ఇదిగో మాది ఇది కూడా ఇక్కడ జాబ్ చేస్తుంటాను కాబట్టి తెలిసింది కాబట్టి ఈతలు లేకుంటే నేను బయటికి వెళ్ళాను వర్క్ మీద. తెలిసేసరికి నేను ఊరికి వచ్చేసరికి ఏదో పోదాం నేను అనుకున్నా, కిందికి పోయేసరికి పోదాం అనుకుంటే కింద మంటలు మాత్రం ఆరలేకపోతుంది, మొత్తం ఎగిసిపడి మొత్తం. మీరే ప్రధాన సాక్షి, అంటే మీరు చూశారు కాబట్టి మీరు అంటే ఎప్పుడు తెలిసింది అంటే ఈ మంటలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్దగా ఎప్పుడు అయ్యాయి? నేను వర్క్ కోసం అని గోడానికి వెళ్తున్నాను మేడం. గోడానికి వెళ్ళినప్పుడల్లా నాకు మంటలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి పొగలుతున్నాయని చెప్పి చూశాను. నేను చూసేసరికి మా షాప్ అని చెప్పేసి నేను మరి రిటర్న్ అని ఊరికి వచ్చేసాను మేడం. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలేనా సార్? స్కూల్కి వెళ్ళే పిల్లలు మేడం, 8 years 10 years వరకు ఉంటారు పిల్లలు. ఇవాళ సాటర్డే అని తొందరగా వచ్చి ఈరోజు హాలిడేస్ అవ్వడం వల్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే పిల్లలు కూడా స్కూల్లో ఉంటారు. మార్నింగ్ వెళ్ళారంటే పిల్లలు ఈవినింగ్ వరకు వస్తారు. ఇప్పుడు దాదాపు 8 members ఉన్నారు అంటారు. 8 members వరకు అయితే ఉన్నారు మేడం, 100% అయితే. మరి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, సిబ్బంది ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లేదు మేడం, మాకు లోపలికి ఎవరికి పోనివ్వట్లేదు. చూస్తాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు ఇప్పటివరకు కూడా పోలీసు వాళ్ళు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.